హైదరాబాద్ నగర శివారు బాచుపల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన మహిళ హత్య కేసు మిస్టరీ వెళ్లింది. ట్రావెల్ బ్యాగ్ లో కుక్కి పడేసిన మహిళ మృతదేహం కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలిని నిందితుడిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దారుణానికి పాల్పడింది నేపాల్ దేశానికి చెందిన యువకుడని, మరణించిన మహిళ కూడా అదే దేశానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతురాలి పేరు తారా బెహ్రా, 33 ఏళ్ల యువతి. నిందితుడి పేరు విజయ్ తోఫా, 30 ఏళ్ల వ్యక్తిగా తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక మే 23న నిందితుడు సదరు మహిళను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ఒక ట్రావెల్ బ్యాగ్ లో కుక్కి బాచుపల్లి మియాపూర్ రహదారి సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో పడేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూన్ 4న విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని రెడ్డి స్లాబ్ ప్రహరీ గోడ వద్ద ఉన్న ట్రావెల్ బ్యాగ్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్ ను తెరిచి చూడగా అందులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి మెరూన్ రంగు దుస్తులు ధరించుందని, ఆమె వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. మృతదేహాన్ని సుమారు 10 నుంచి 15 రోజుల క్రితం ట్రాలీ బాగులో పెట్టుంటారని భావిస్తున్నాం అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. హత్య వేరే ప్రాంతంలో జరిగిన తర్వాత మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడవేస్తుంటారని అధికారులు అనుమానిస్తున్నారు.